పోవటంతో అంతస్తు నుంచి పడ్డారా? రెండు 6 నుంచి చేసుకుంటూ వస్తున్నాను పై నుంచి. రెండో ఫ్లోర్ మీదకి వచ్చేళ్ళకి కర్ర ఇరిగిపోయింది. పట్టంతో ఇట్లాగే నాకు తెలియదు, కింద అన్ని గనేట్రాలు ఎన్ని ఉన్నాయి, ఏం పడకుండా పక్కన ఇట్లాగే పడ్డానంట. కానీ నేను పొనుకొని ఉండటం వల్ల నాకు ఇక్కడ కరెక్ట్ సీట్ మీద బీట్ సోర్స్ అని ఇంత పెద్దది పడింది అన్న. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 13 సంవత్సరాల నుంచి పడేటప్పుడు ఇంత పడింది, కానీ ఇప్పుడు ఇంత ఉంది బక్క, అంటే లోపలికి వెళ్ళిపోయింది, కరెక్ట్ సీట్ మీద పడిపోయింది. అమ్మగారు చూసుకుంటున్నారు. నా బాధ ఏంటంటే ఈ వయసులో నేను పెట్టాల్సినవన్నీ ఆమెకి, వాళ్ళకు నాకు ఇప్పటికీ పాపం పోతా పనికి వెళ్తా అన్ని ఆమె చూసుకుంటుంది, ఆమె చేస్తుంది అని ఒక బాధ ఎక్కువైపోయింది అన్న. అందుకే 2 సార్లు కూడా చనిపోదాం అని చెప్పి సిజింగ్ చేసుకున్నాను అన్న. భగవంతుడు ముందేం పెట్టాడు తెలియదు కదా, తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అసలు వాళ్ళకి ఇంకా దెబ్బ కదా. అదే అమ్మ అనింది, నేను ఎన్నాళ్ళు ఉంటాను నాకు తెలియదయ్యా, నేను అన్నాళ్ళు నేను చూసుకుంటాను, చిన్న పిల్లలు చూసుకుంటా అని చెప్పింది అమ్మ అన్ని నాకు. ఇప్పుడు నమస్కారం. నమస్కారం. పేరు? అందరికి నమస్కారము. నా పేరు పల్లె రమేష్, మాది ప్రకాశం జిల్లా కొండేపి. నేను హైదరాబాద్లో పనిచేస్తూ 2వ ఫ్లోర్ బిల్డింగ్ మంచి పడిపోయాను. నా నడుములు విరిగిపోయినాయి, ఇక్కడ నుంచి కిందకి ఏం పని చేయదు, కాళ్ళకు కూడా స్పర్శ లేదు, యూరిన్ బాత్రూమ్ కూడా కంట్రోల్ లేదు. నాకు అన్నీ అమ్మగారే చూసుకుంటున్నారు. గత 14 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటున్నాను. ఆమె నన్ను బాత్రూమ్కి యూరిన్ మొత్తం ఆమె చూసుకుంటూ ఉంటుంది. ఎంతో నరక యాతన అనుభవిస్తున్నా గత 14 సంవత్సరాల నుంచి. ఇదే 4 గోడల మధ్య ఇక్కడే ఉంటున్నాను. అసలు యాక్చువల్గా ఎట్లా పడ్డావు? ఎందుకు? 2వ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి పని చేస్తా ఉంటే లిఫ్ట్ రూమ్ లో 6వ ఫ్లోర్ నుంచి చేసుకుంటూ కిందకి వచ్చాము. ఏం పని చేస్తుంటారు? బిల్డింగ్లు కట్టే బిల్డింగ్ కడతా ఉంటే ఏం జరిగింది? అంటే 6వ ఫ్లోర్ లిఫ్ట్ రూమ్ ప్లాస్టింగ్ చేస్తా ఉన్నాం, 2వ కోటింగ్ చేస్తా ఉన్నాము. 6వ ఫ్లోర్ నుంచి కిందకి రాగానే 2వ ఫ్లోర్ దగ్గర కర్ర పుచ్చిపోయింది. అంటే బాగా కర్రల మీద నిలబడి పని చేస్తా ఉంటే ఆ కర్ర అనేది ఇరిగిపోయింది. ఇరిగిపోవటంతో అంతస్తు నుంచి పడ్డారా? రెండు 6 నుంచి చేసుకుంటూ వస్తున్నాను పై నుంచి. 2వ ఫ్లోర్ మీదకి వచ్చేళ్ళకి కర్ర ఇరిగిపోయింది. పట్టంతో ఇట్లాగే నాకు తెలియదు, కింద అన్ని గనేట్రాలు ఎన్ని ఉన్నాయి, ఏం పడకుండా పక్కన ఇట్లాగే పడ్డానంట. అంతని వెన్నుపూస అనేది ఇట్లా చక్కకుండేది, అంతను వంగిపోయింది, కింద వంగిపోయి ప్రెజర్ నరాల మీద కిందకి అయితే ఉంటాయో దాని మీదకి పడిపోయి ఇంకా మొత్తం ఆగిపోయింది. అది ఆ 2వ ఫ్లోర్ నుంచి కిందకి పడిపోవడంతో కింద ఉన్న రాళ్ళు తగలడంతో బలంగా ఆ వెన్నెముక్కి బాగా గాయం ఏర్పడింది. దాంతో అసలు నడవడం అనేది కష్టం. గత 14 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటున్నా. డాక్టర్లు కూడా 14 సంవత్సరాల నుంచి 2011 జూన్ 27వ తారీఖు జరిగింది. అప్పటి నుంచి మంచంలోనే ఉంటున్నాను. అయితే డాక్టర్లు కూడా ఫిజియోథెరపీ మీద ఒక్కటే చెప్పారు, ఇంకా రికవరీ తక్కువ ఛాన్సులు చెప్పారు. అది కూడా ఫిజియోథెరపీ చేయించుకుంటే ఇప్పుడు 2 సంవత్సరాలు చేయించుకున్నాను అన్నప్పుడు. అప్పుడు అసలు అమ్మ ఈ పక్క, చెల్లి ఈ పక్క చేతుల సంకల్లో చేసి కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళు. ఫిజియోథెరపీ ఒక 2 సంవత్సరాలు నేను చేయించుకున్నాను. అది చేయించుకున్నా కొంచెం కూర్చోగలిగాను. ఇప్పుడు ఇట్లా కూర్చున్నానంటే ఆ 2 సంవత్సరాలు ఫిజియోథెరపీ చేయించుకున్నాక. కానీ డాక్టర్లు కొంచెం చెప్పారు, ఫిజియోథెరపీ మీదే ఎక్కువ పెట్టామ్మా నువ్వు దృష్టి, దాని మీద అయితే నీకు రికవరీ. ఏమన్నా ఒకరి మీద ఆధారపడకుండా ఎంతని ఏదైనా స్టాండ్ పట్టుకున్నా, ఏదైనా బాత్రూమ్కి ఒకరి మీద సహాయం లేకుండా వెళ్తారన్నారు. కానీ అప్పటికి నా దగ్గరగా ఆరోగ్యశ్రీ కార్డు కాకుండా 7 నుంచి 8 లక్షల దాకా అయిపోయినట్టు దగ్గర. ఆరోగ్యశ్రీ కాకుండా అప్పట్లో 2011లోనే హైదరాబాద్ నిమ్స్ పంజాబ్. కానీ నేను పొనుకొని ఉండటం వల్ల నాకు ఇక్కడ కరెక్ట్ సీట్ మీద బీట్ సోర్స్ అని ఇంత పెద్దది పడింది అన్న. బీట్ సోర్స్ అంటే పొనుకోవటం వల్లే ఇన్ఫెక్షన్ అయ్యి మన ఒళ్ళు శుభ్రంగా ఉండిపోయి బట్టలు శుభ్రంగా ఉండిపోయినా అది పట్టడం వల్ల ఇంత పెద్దది పడింది. పడేటప్పుడు 2012లో పడింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 13 సంవత్సరాల నుంచి పడేటప్పుడు ఇంత పడింది, కానీ ఇప్పుడు ఇంత ఉంది బక్క, అంటే లోపలికి వెళ్ళిపోయింది, కరెక్ట్ సీట్ మీద పడిపోయింది. లోపలికి ఆల్మోస్ట్ ఇంత వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు నాకు నేను చూపించుకున్న దానికన్నా కానీ దీనికి ఆయింట్మెంట్లు పెట్టిందే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్లు నాకు ముందే చెప్పారు, నీకు తగ్గపోయింది దేనివల్ల నీకు ఇబ్బంది రాదమ్మా, ఆ బీట్ సోర్స్ ఏదైతే పడిందో నీకు చాలా ఇబ్బంది అయిపోతావు, తగ్గించడానికి కూడా కష్టం అది అని అన్నారు. నేను ప్రతిరోజు దాన్ని తొడవపోయినా, దాన్ని ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా కానీ నాకు నెక్స్ట్ రోజు జ్వరం ఏదో ఇన్ఫెక్షన్ వల్ల ఏదో ఒకటి చూపిస్తూ ఉంటుంది.
అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు మీరు ఎట్లా ఇప్పుడు ఒక ఆర్థిక సాయం గట్టిగా అందితే అంటే పెద్ద మొత్తంలో ఏదైనా ఆర్థిక సాయం అందితే ఆపరేషన్ చేసుకుంటే నేను బయటపడతాను అనుకుంటున్నారా, లేకపోతే ఫిజియోథెరపీ చేసుకుంటానన్నా బయటపడతానని మీరు అడగాలనుకుంటున్నారా? అసలు నేను ఫిజియోథెరపీ చేయించుకోవాలని ఆశతో ఉన్నాను. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉంది. ఇంట్లో వాళ్ళని కూడా అడగలేకపోయాను, ఎందుకంటే నాకు తెలిసి ఇంట్లో స్తోమత. నేను చిన్న వయసులో నాకు 11వ సంవత్సరం అప్పుడు ఇంట్లో తినటానికి గోలు లేవు. అప్పుడు ఇవన్నీ రూములు లేవు అన్న, ఈ ఒక్కటే ఆడు ఉండేది. అది తినటానికి గోలు లేకపోతే అమ్మ చిన్న వయసు 11వ సంవత్సరం అప్పుడు వెళ్ళాను. 18వ సంవత్సరం అప్పుడు బిల్డింగ్ నుంచి పడిపోయాను. ఇప్పుడు 32 వచ్చినాయి. మంచంలోనే ఉంటున్నా, అంత ఆ స్థితిలోనే ఉన్నాను. కానీ అమ్మ వాళ్ళు కూడా చాలా చేసి అప్పులు అని బాగా చూపించారు. ఇంకా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేక అడగలేకపోతా ఉన్నాను. నాకు తెలుసు కాబట్టి ఇంట్లో అమ్మ చేస్తేనే నాన్న కొంచెం ఆయన పని చేయలేడు. ఈడ పొగాకు పని అని ఎక్కువ ఉంటది. పొగాకు పని 3 నెలలు జరిగితే ఆ 3 నెలలు వెళ్తాడు. ఇంకంతా అమ్మే చూసుకుంటది. నన్ను ఉదయాన్నే అన్ని రెడీ చేసి ఇక్కడ బాక్సులు అన్నం పెట్టి మంచి నీళ్ళు పెట్టి అమ్మ చేస్తేనే మాకు నెట్ ఇప్పుడు జరుగుతుంది. అందుకని వాళ్ళని అడగలేకపోయినాను. ఇంకా చూపించమని కూడా అమ్మగారే చూసుకుంటున్నారు. నా బాధ ఏంటంటే ఈ వయసులో నేను పెట్టాల్సినవన్నీ వాళ్ళకు నాకు ఇప్పటికీ పాపం పోతా పనికి వెళ్తా అన్ని ఆమె చూసుకుంటుంది, ఆమె చేస్తుందని ఒక బాధ ఎక్కువైపోయింది అన్న. అందుకే 2 సార్లు కూడా చనిపోదాం అని చెప్పి నిజంగా చేసుకున్నాను అన్న. 2021లో చనిపోదాం అని చెప్పి, అంటే చెప్పకూడదు గాజు పెంకులు అంటారు కదా, ఎందుకు ఇన్ని ఇప్పుడు ఇప్పుడు భగవంతుడు ముందేం పెట్టాడు తెలియదు కదా, తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అసలు వాళ్ళకి ఇంకా దెబ్బ కదా. అదే అమ్మ అనింది, నేను ఎన్నాళ్ళు ఉంటాను నాకు తెలియదు అయ్యా, నేను ఉన్నన్నాళ్ళు నేను చూసుకుంటాను, చిన్న పిల్లలు చూసుకుంటా అని చెప్పింది అమ్మ. అన్ని నాకు ఇప్పుడు అమ్మగారే చూసుకుంటారు ప్రతిదీ. నువ్వేం బాధపడదు ఫస్ట్, ఎందుకంటే నేను ఒకటి చెప్తా. గుల్షన్ లోహర్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన 2 చేతులు లేవు ఆయనకి, కానీ ఆయన ఎవరి ప్రాబ్లం వాళ్ళకి ఆయన నిలబడి ఈరోజు ఆయన మ్యాథ్స్ టీచర్ గా చాలా మంది పిల్లలకి ఏదో ఒకటి వర్క్. ఆయన చెప్పిన చివరి మాట కూడా అదే, నిరాశపడొద్దు, ఇప్పుడు కూడా నన్ను చూసైనా కొద్దిగా ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి. నీకు చెప్పేంత కాదు, నీ ప్రాబ్లం నీది నాకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నానంటే ఓ వదలొద్దు, సరేనా? ఓ వదిలేదు, ఏదో ఒక మంచి జరుగుతుంది తప్పకుండా. నాకు తెలుస్తుంది నీ బాధ, చెప్పడం ఈజీయే కాదని లేదు, కాకపోతే కాస్త ధైర్యం ఉండు బ్రో. ఇట్లా అన్నాను లేదు, ఖచ్చితంగా మేము చేయాల్సిన సహాయం మేము చేస్తాం, వాళ్ళు చేయాల్సిన సహాయం కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి నాకు ఒక చిన్న ఆశ ఏంటంటే, ఇదంతా అయిపోయింది అనుకో, ఇప్పుడు ఈ వీడియో అయిపోయి మొత్తం అయిపోయింది అనుకో, ఆ అమౌంట్ వచ్చేసి నీకు అది నార్మల్గా తినేసి లేకపోతే ఏదో ట్రీట్మెంట్కి అట్లా అయిపోయింది అనుకో, తర్వాత మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావని నాకు ఒక చిన్న ఆశ ఏంటంటే, ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్లో కానీ లేకపోతే బయట అయినా కానీ ఎవరైనా నీకు హెల్ప్ చేసే పని, అంటే ఈ వర్క్ ఏదైనా నీకు ఒక పని ఇస్తారని ఆశ ఉంది నాకు. ఒకవేళ మన సబ్స్క్రైబర్ నుంచి ఎవరు పని ఇవ్వకపోయినా బయట నుంచి నీకు ఏదన్నా కూర్చొనైనా పని ఏదన్నా దొరికితే ఖచ్చితంగా హోప్ వదులుకోవద్దు బ్రో. ఖచ్చితంగా ఏదన్నా ఫోన్ ద్వారా చేసేదన్నా వారి ఏదన్నా చేయగలిగింది అయితే చేస్తాం. ఫోన్ ద్వారా ఏదన్నా అవకాశం ఉంటుందా? ఫోన్ అంటే ఫోన్ లో ఏదైనా చేసేది అట్లా, అదే చెప్పేది, కూర్చొని చేసే పని ఏదన్నా దేవుడి వల్ల సబ్స్క్రైబర్ నుంచి వస్తే కూర్చొని చేసే పని. అంటే ఈ లొకేషన్ ఇది మొత్తం నేను అప్డేట్ ఇస్తాను. సో మన సబ్స్క్రైబర్ నుంచి ఎవరన్నా కూర్చొని చేసే వర్క్ నీకు ఏదైనా ఇస్తే ఈ చుట్టుపక్కల ప్రకాశం డిస్ట్రిక్ట్ లో నువ్వు చేసుకో. లేదు అంటే బయట నుంచి వచ్చినా కానీ ఏదైనా వర్క్ చేయి బ్రో. ఎందుకు చెప్తున్నానంటే కూర్చొని చేసే పని ఏదైనా వస్తే అది ఒకటి అన్న. నేను ఎక్కువసేపు దీని వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్నయ్య. ఎక్కువసేపు నాకు అది కూడా ఒక బాత్రూమ్ యూరిన్ కంట్రోల్ లేదు. నాకు మెయిన్ ప్రాబ్లం అది అయిపోయింది. అందుకే నేనేమనుకున్నా దీని మీద ఫిజియోథెరపీ మీద కొంచెం దృష్టి పెట్టి కొంచెం ఏదైనా ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి సహాయంగా నిలబడితే నేను దాని ద్వారా ఏదైనా కొంచెం వస్తే కొంచెం చేసి నా యూరిన్ బాత్రూమ్ కంట్రోల్లోకి వస్తే ఆ తర్వాత ఏదన్నా. నీకు ఎంత కావాలి బ్రో? నాకు తెలియదని ఇప్పుడు ఒంగోలు నుంచి అడిగితే 18,000 చిల్లర అడుగుతున్నారు రావడానికి. గంట చేస్తారంట, మంత్కి గంట చేస్తారంట. నెలకు 18,000 అడుగుతున్నారు. అంతకుముందు నాకు స్టార్టింగ్ లో అప్పుడు ఊర్లో ఉండేవాడు, ఇక్కడే ఉండాడు. ఇప్పుడు అతను ఇల్లు హాస్పిటల్ ఒంగోలులో పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన 6,000కి ఎంత చేసాడు. 2011-12 అప్పుడు 6,000 చేసాడు. ఇప్పుడు అతనే అక్కడ నుంచి రావాలంటే 18,000 అడుగుతున్నాడు. మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎంత అంటే 10 రూపాయలైనా సరే కింద డిస్క్రిప్షన్ లో ఇతను నెంబర్ ఇస్తున్నాను, అలాగే కింద కూడా మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఖచ్చితంగా 10 రూపాయలైనా సరే మీరు వేయండి, మీ వంతుగా మీరు వేయండి. నేను కూడా నా వంతుగా, అంటే నేను చిన్న రీల్స్ మాత్రమే చేస్తాను, పెద్ద వీడియోలు చేయను. అందుకని నాకున్న స్తోమతను ప్రకారం నేను ఎంత ఇవ్వాలో అంతే ఇస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏదో నా వంతుగా
థ్యాంక్ యూ అన్న. ఎవరన్నా దాతలు ఉంటే గత 14 సంవత్సరాల నుంచి ఈ 4 గోడల మధ్య బ్రతుకుతూ ఉన్నాను. ఎవరన్నా తోడుగా నిలబడి నాకు మీ సహాయం అందిస్తే నేను ఇంకనూ ముందుకు వెళ్ళగలనని, నా జీవితాన్ని ఇంకా కొనసాగించగలనని, మీరు తోడ్పాటును అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరన్నా దాతలు ఉంటే కొంచెం సహాయం చేయండి. ప్రకాశం జిల్లాకి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీరు ఇతనికి ఉపాధి కలిగించగలుగుతాం అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇతని నెంబర్ కానీ ఇతని లొకేషన్ కానీ మొత్తం అప్డేట్ ఇస్తాను. మీరు ఒకసారి ఇతను కాంటాక్ట్ అయ్యి ఏదైనా చిన్న ఉద్యోగం అంటే చిన్న ఉపాధి ఏదైనా సరే కూర్చొని చేయగలిగే ఏదైనా చిన్న జాబ్ అయినా కానీ మీరు ఇప్పించండి. మా సబ్స్క్రైబర్ల నుంచి ఎంతైనా అమౌంట్ రాని కొద్దిగా ఎక్కువ అమౌంట్ భగవంతుడి దేవల్లో వస్తే ఖచ్చితంగా ఏదైనా చిన్న కొట్టు టైప్లో లేకపోతే ఏదో ఒక చిన్న ఖచ్చితంగా ఒక బట్టి కొట్టైనా సరే పెట్టుకోవడానికి ట్రై చేయి. హోప్ఫుల్ గా ఉండు అమ్మ కోసం. ఖచ్చితంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. అన్నయ్య చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య. ఎంతో దూరం నుంచి ప్రయాస పెట్టుకొని నా కోసం మీ గబ్బర్ టీం నుంచి తోడుగా నిలబడతానని నేను ఉన్నానమ్మా, నువ్వు భయపడబాకు అని చెప్పి నాకు సహాయంగా నిలబడినందుకు మీ టీం మొత్తానికి, గబ్బర్ టీం మొత్తానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. దాతలు ఉంటే నాకు ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ కూడా తోడుగా నిలబడతారని ఆశిస్తున్నానండి. ఈ వీల్ చైర్ ఎప్పుడు అమ్మ నాకు ప్రతి నిమిషం వెనకుండి నెట్టవలసి వస్తుంది. ఎవరన్నా ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ కొనిగిస్తే నా అంతటా నేనే బయటికి వెళ్ళగలుగుతాను. ఒకరి మీద ఆధారపడకుండా అమ్మకు కొంచెం భారం తగ్గిస్తూ నేను ముందుకు వెళ్ళగలుగుతానండి.